యూపీఎస్సీ 2025 అండ్ అలాగే 2026 అటెంప్ట్ ఇద్దాం అనుకున్న వాళ్ళందరూ ఈ వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. ఒక ₹10,000 ఎలా సేవ్ చేసుకోవాలో ఫీజు మీద నేను చెప్తాను. సో వెల్కమ్ టు విఐపి ఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్, ద ఫౌండర్ ఆఫ్ విఐపి ఐఎస్ అకాడమీ. సో యూపీఎస్సీ 2025 ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఆస్పిరెంట్స్ ఎవరున్నారు అంటే డిగ్రీ సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్ చదివే వాళ్ళు, లేదా బీటెక్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఇయర్ చదివే వాళ్ళే చాలా ముందు జాగ్రత్తతో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ఉందండి. వాళ్ళు ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు. హౌస్ వైఫ్స్ ఉన్నారు ఇక్కడ, అండ్ అలాగే ఐటీ జాబ్ అండ్ ఇతర జాబ్స్ చేసే వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో మన అకాడమీ నుంచి మనం ప్రొవైడ్ చేసే 10 ప్రామిసెస్ ఏంటో మనం చూసుకుందాము. లెట్ మీ షేర్ మై స్క్రీన్ విత్ యూ. ఎస్, ఇక్కడ చూసుకోవచ్చండి. విఐపి ఐఎస్ అకాడమీ నుంచి యూపీఎస్సీ 2025 అండ్ 2026 ఇది మన టీం. కంప్లీట్గా 11 మెంబర్స్ ఉన్న మన విఐపి ఐఎస్ అకాడమీ యొక్క యూపీఎస్సీ టీం ఇది, రైట్? సో ఇక్కడ మనము ఇచ్చే 10 ప్రామిసెస్ ఏంటో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి ఏ అకాడమీ కూడా జాయిన్ అవుతున్నాము అనుకున్నప్పుడు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ చెప్పట్లేదండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్. మీరు యూపీఎస్సీ ఏ ర్యాంకర్ని తీసుకున్నా ఎవ్రీ వన్ స్టార్టెడ్ దేర్ ప్రిపరేషన్ విత్ ఎన్సీఆర్టీ. సో మీరు ఆ మిస్టేక్ చేయకండి. డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్స్ చదివేసి నాకు అర్థమైపోద్ది అని చెప్పి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బేసిక్స్లో వాళ్ళకి బేసిక్ ఫౌండేషన్ లేకపోతే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు మిస్టేక్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే సబ్జెక్ట్ క్లారిటీగా అర్థం కాకపోవడం కానివ్వండి, ఇంకా ఏ ఇతర అంశాలైనా కానివ్వండి, ఎన్సీఆర్టీస్తో ముడిపడి ఉంటాయి అనమాట. ఒకవేళ ఎవరైతే స్టూడెంట్స్ డైరెక్ట్గా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ చూద్దాము వీడియో క్లాసెస్ అనుకున్న వాళ్ళందరికీ కూడా మన విఐపిఐఎస్ అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ సెక్షన్లో మీరు అక్కడ వెళ్తే కనిపిస్తాయి అనమాట. 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ఎన్సీఆర్టీస్ అన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో మీరు అక్కడ చూడండి. అయితే ఈ ఇయర్ మనం ఏం చేస్తున్నాము అంటే యూపీఎస్సీ స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళకి అంత టైం ఉండకపోవచ్చు, ప్రతిసారి వెళ్ళి రికార్డింగ్ చూసి వచ్చే టైం ఉండకపోవచ్చు. కాబట్టి మనం లైవ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఎన్సీఆర్టీ యొక్క జిస్ట్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత మీకు యూపీఎస్సీలో మెన్షన్ చేసిన సిలబస్ ప్రకారంగా క్లాసెస్ అవుతాయి అన్నమాట. మరి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అండ్ అలాగే మన యూపీఎస్సీ స్టాండర్డ్ క్లాసెస్ ఏ లాంగ్వేజ్లో ఉంటాయి అంటే బైలింగ్వల్లో ఉంటాయి. అంటే స్క్రిప్ట్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మన వాడుక భాషలో ఉంటుంది అనమాట. ఎందుకు తెలుగు మీడియంలో ఎందుకు సార్ కోచింగ్ దొరకదు అంటే యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది మనకి ఇంగ్లీష్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగు మీడియం ఆస్పిరెంట్ అయినా కూడా ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? మెయిన్స్ మీరు తెలుగులో రాసుకోవచ్చు, కాకపోతే మెయిన్స్ క్వశ్చన్స్ కూడా మనకి ఇంగ్లీష్లో వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీకు ఆ క్వశ్చన్ అర్థం కావాలి అన్నా, లేకపోతే ప్రిలిమ్స్లో ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అనుకున్నా కానీ మీరు ఆబ్వియస్లీ మళ్ళీ ఇంగ్లీష్ మీడియంకి రావాల్సిందే అనమాట. ఇంకొక ఆప్షన్ లేకుండా యూపీఎస్సీ మనకు చేశారు, రైట్? ఎస్, నెక్స్ట్ చూడండి. మరి ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అండ్ అలాగే మన స్టాండర్డ్ అకార్డింగ్ టు యూపీఎస్సీ సిలబస్ ప్రకారంగా స్టాండర్డ్ క్లాసెస్ అన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే డైలీ మనకి జూమ్లో లైవ్ క్లాసెస్ జరుగుతాయి. ఓకేనా? మరి ఇందాక చెప్పాం, మేము కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటాము, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటాము, హౌస్ వైఫ్స్ ఉంటాము. మాకు టైం సెట్ అవ్వట్లేదు లైవ్ క్లాసెస్ వినడానికి. మరి ఏం చేయాలి అంటే మీకు ఇమీడియట్గా మనకి జరిగే లైవ్ క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ లైవ్ క్లాస్ యొక్క రికార్డింగ్ మన యాప్లో ఇమీడియట్గా పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? సో దట్ మీరు ఎక్కడ కూడా టైం వేస్ట్ అవ్వకోకుండా లైవ్ అటెండ్ అవ్వలేకపోయినా ఇమీడియట్గా మీరు రికార్డింగ్ చూసైనా నోట్ మేకింగ్ చేసుకోవచ్చు, మనం ఇచ్చే టార్గెట్ కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత ఎడ్యుకేటర్స్తో చార్ట్ కూడా డైరెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, 100కి 100% సిలబస్ కవరేజ్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు ఆల్రెడీ ఒక వీడియో చేసాం మనం, డీటెయిల్డ్ వీడియో. అంటే మన ప్రజెంట్ జరిగే క్లాసెస్ కూడా ఎక్కడి వరకు వచ్చినాయని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నామండి. మీరు ఆ వీడియో చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా క్లారిటీగా మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట దాంట్లో. ఓకే, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. సో మీరు మన యూట్యూబ్ ఛానల్లో రీసెంట్ వీడియోకి వెళ్ళండి, మీకు ఈ thumbnail ఇది కనిపిస్తుంది. ఆ, ఇక్కడ 2025-2026 యూపీఎస్సీ న్యూ బ్యాచ్ ఫ్రమ్ 10th జూన్ అని చెప్పేసి ఈ వీడియో చూస్తే మీకు ఇంకా పూర్తి వివరాలు దొరుకుతాయి అనమాట అక్కడ. అంటే మన టీం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి అండ్ అదర్ ఆస్పెక్ట్స్ అని చెప్పుకోవచ్చు, రైట్? ఎస్, నెక్స్ట్ చూడండి. సో బేసిక్గా 100% సిలబస్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాము అంటే ఏ అకాడమీ కూడా తెలుగు స్టేట్స్లో హార్డ్లీ 50% ఆఫ్ ద సిలబస్ కూడా కంప్లీట్ చేయట్లేదండి. ఫీజులు మనకి 1.5-2 lakhs దాకా తీసుకుంటున్నారు. అండ్ సిలబస్ కూడా కంప్లీట్ చేయకపోతే మరి స్టూడెంట్స్ యొక్క బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? మన అకాడమీ నుంచి లక్కీలీ మన స్టూడెంట్స్ అందరూ కూడా చాలా లక్కీ అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా మీరు మన అకాడమీలో జాయిన్ అయ్యే ముందు
ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా మీరు కనుక్కొని మన అకాడమీకి రండి. అండ్ ఇది ఏ అకాడమీ డైరెక్టర్ కూడా చెప్పే మాట కాదు. మీరు మా స్టూడెంట్స్ని అడగండి, జాయిన్ అవ్వండి అని ఎవడు కూడా, దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఎవడు చెప్పడండి. మేము చెప్తున్నాము అంటే మేము జెన్యున్గా కంటెంట్ ఇస్తున్నాం కాబట్టే చెప్తున్నాం అనమాట. ఓకేనా? మీకు ఇంకా నమ్మకం కలగట్లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, మీరు డైరెక్ట్గా ఒక్క నిమిషం, ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్తే ప్రతి ఒక్క స్టూడెంట్ టెస్టిమోనియల్ కూడా మనకి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేయడం జరిగిందండి. ఓకేనా? సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మన మన యూపీఎస్సీ బ్యాచ్ స్టూడెంట్స్ కానివ్వండి, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 యొక్క బ్యాచ్ స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మరి మీకు కొంతమంది ఉంటారండి, ఎవరు హేటర్స్ ఉంటారు. మరి ఇక్కడ ఆ, ఈ టెస్టిమోనియల్స్ ఇవన్నీ కూడా ఫేక్ అవ్వచ్చు కదా అని చెప్పేసి మీరు అనుకుంటారు. మీకు ఇక్కడ ఏదైతే నేమ్ కనిపిస్తుందో, ఓకేనా, ఏ ఒక్క స్టూడెంట్ యొక్క టెస్టిమోనియల్ మీరు ఫేక్ అని ప్రూవ్ చేస్తే అక్షరాల 5 లక్షల రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనిపించే ఏ స్టూడెంట్తో మాట్లాడించమన్నా డైరెక్ట్గా మేము మాట్లాడించే సత్తా మాకుంది. ఓకేనా? సో ఇక్కడ మేము ఏది కూడా ఫ్రాడ్ చేయాల్సిన అవసరం లేదండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి, మీకు అక్కడ కనిపిస్తాయి. రైట్? ఎస్, నెక్స్ట్ చూద్దామండి. మన 10 ప్రామిసెస్లో ఆల్రెడీ 4 ప్రామిసెస్ చూసాం మనం. ఓకేనా? ఎస్, 5th ప్రామిస్ ఏంటి అంటే, బేసిక్గా ఏ అకాడమీలో కూడా మీరు 1,50,000 కట్టినా 2 లక్షలు కట్టినా సీసాట్కి సపరేట్గా 10,000 కట్టండి అంటారు, కరెంట్ అఫైర్స్ సపరేట్గా 10,000 కట్టండి అంటారు. మరి ఆల్రెడీ మీరు కట్టి డబ్బులు కట్టేసి సిలబస్సే కంప్లీట్ కావట్లేదు అని మోసపోయే స్టూడెంట్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారండి, మళ్ళీ సీసాట్కి కట్టే ధైర్యం ఉండదు, మళ్ళీ కరెంట్ అఫైర్స్ కట్టే ధైర్యం కూడా ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, మన ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్తో పాటుగానే మీకు సీసాట్ క్లాసెస్ కూడా వస్తాయి. ఓకేనా? మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉన్నాయి కదండి, పేపర్ 2 సీసాట్ మధ్య బాగా టఫ్ అవుతుంది. సీసాట్ కూడా మీకు మన అకాడమీ నుంచి క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ కూడా మనకి 1 ఇయర్ నుంచి 16 మంత్స్ వరకు లేదా 18 మంత్స్ వరకు కరెంట్ అఫైర్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విత్ అన్ అడిషనల్ యాడ్ ఆన్ ఒక 2 ఇయర్స్ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇస్తాం అనమాట. అంటే లైవ్ క్లాసెస్ ఒక 1 ఇయర్ క్లాసెస్తో పాటుగా అడిషనల్గా ఒక 2 ఇయర్స్ కరెంట్ అఫైర్స్ కూడా మేము మీకు ఫ్రీ యాడ్ ఆన్ కింద ఇవ్వడం జరుగుతుంది. రైట్? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మీరు సిలబస్ కంప్లీట్ చేసుకుంటున్నారు, మరి దాంతో పాటుగా మీకు అసలు చదివిన నాలెడ్జ్ ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి మీకు ఐడియా ఉండకపోవచ్చు. మరి అది ఐడియా రావాలి, నేను కరెక్ట్ పాత్లోనే వెళ్తున్నానా లేదా అని మీకు ఎవరు చెప్పాలి అంటే పీవైక్యూస్ చెప్తాయి అనమాట. అంటే మీరు చదివేది ఏదైతే ఉందో అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఒక అవగాహన వస్తుంది. ఓకే, యూపీఎస్సీ అనేది ఈ పర్టికులర్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఇలా కూడా అడుగుతుందా అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాంబుల్ తీసుకున్నారు అనుకోండి, ప్రియాంబుల్ నుంచి మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఎన్నిసార్లు క్వశ్చన్స్ వచ్చినాయి, లేదా డిపిఎస్పిసో ఫండమెంటల్ రైట్సో ఏ టాపిక్ అయినా తీసుకున్నా మీరు ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీరు రేస్లో ముందుంటారు. మరి మీకు చేయడం కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు, సార్ మేము బిగినర్స్ కాబట్టి మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళందరికీ కూడా మన క్లాసెస్తో పాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. అండ్ అలాగే క్లాసెస్లోనే మీకు రివిజన్ కూడా అయిపోతూ ఉంటుంది అనమాట. మీరు మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే సెల్ఫ్ రివిజన్ చేసుకోండి, బట్ మ్యాక్సిమం మీరు మన క్లాసెస్ విన్నారు అంటే 100కి 100% నాలెడ్జ్ గెయిన్ చేసినట్టు. రైట్? నెక్స్ట్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. సో ఇది చాలా అకాడమీస్ ల్యాగ్ అవుతున్నాయండి. ఆన్సర్ రైటింగ్ స్టూడెంట్స్కి ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. బట్ మన అకాడమీలో అలా ఏం లేదండి, డైరెక్ట్గా మీకు 7th పాయింట్ కనిపిస్తుంది కదా, ఎడ్యుకేటర్ చార్ట్ సపోర్ట్ అని ఇచ్చాము. మీకు చిన్న డౌట్ నుంచి పెద్ద డౌట్ ఏది వచ్చినా కానీ డైరెక్ట్గా మన ఎడ్యుకేటర్స్తోనే చార్ట్ చేయొచ్చు. అండ్ ఆన్సర్ రైటింగ్ కూడా మన ఎడ్యుకేటర్స్ ఏవైతే మీకు టార్గెట్స్ ఇస్తారో మీరు వాళ్ళకి స్కాన్ చేసి పంపిస్తే ఇమీడియట్గా వాళ్ళు మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారు, మీరు ఎక్కడ తప్పు చేశారు, ఎక్కడ కరెక్ట్ రాశారు అని చెప్పేసి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్లో చెప్తారు. ఓకేనా? మరి డైరెక్ట్గా మీకు ఆన్సర్ రాయడం ఇబ్బంది కాబట్టి ఫస్ట్ మన క్లాసెస్ విని ఆ పర్టికులర్ టాపిక్స్ అన్నిటి మీద కూడా మనం ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి అని ప్రాక్టీస్ చేయించిన తర్వాత మీకు టార్గెట్స్ ఇస్తాము, మీరేం భయపడకండి. ఓకే? నెక్స్ట్ చూడండి, ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ అండి. బేసిక్గా అకాడమీస్లో ఇందాక చెప్పుకున్నట్టుగా సీసీఆర్టీకి సపరేట్ పే చేయమని, కరెంట్ అఫైర్స్కి ఎలాగైతే సపరేట్గా పే చేయమన్నారో, మీరు కోచింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఎక్కడ భయం ఉంటుందండి బేసిక్గా, అరే ఎగ్జామినేషన్ ముందు నాకు ఒక రిహార్సల్ లాంటిది కావాలని అనిపిస్తుంటుంది. కాబట్టి టెస్ట్ సిరీస్ ఈజ్ ద గేమ్ చేంజర్ అండి. ఓకేనా? అండ్ ఆ టెస్ట్ సిరీస్ కూడా ప్రిపేర్ చేసేది ఎవరు అంటే, ఆల్రెడీ మనకి 4 టైమ్స్ మెయిన్స్ రాసి దాంట్లో 3 టైమ్స్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ రాసిన మనోజ్ సార్ డిజైన్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. అండ్ ఎవ్రీ ఇయర్ మనకి 2022 కానీ 23 కానీ చూసుకున్నట్లయితే అరౌండ్ 30 క్వశ్చన్స్ వచ్చినాయండి యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో. సో మీరు మన టెస్ట్ సిరీస్ కనుక చూసుకున్నట్లయితే
ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చెప్పాలి. ఓకేనా. మరి దీనికి విజయ్ సింహ అనే మన స్టూడెంట్ ఉన్నాడు, చాలా అంటే చాలా బెస్ట్ స్టూడెంట్ అండి ఇప్పుడున్న బ్యాచ్ లో. ఓకేనా. ఇక్కడ విజయ్ సింహ అంటున్నాడు, ఏమంటున్నాడు చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్. I solved 10 years previous year questions and some question papers like Vision IAS. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ 10 క్వశ్చన్స్ ఉంటే 10 క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టాను. లాస్ట్ 10 ఇయర్స్ పేపర్స్ అండ్ సమ్ ఇన్స్టిట్యూషన్ పేపర్స్ కూడా సాల్వ్ చేశాను సార్. మన టెస్ట్ సిరీస్ టఫ్నెస్ ఈజ్ బియాండ్ ఉంది సార్. ఈవెన్ యూపీఎస్సీ కూడా ఇంత హార్డ్గా ప్రిపేర్ చేయలేదేమో అంటున్నాడు. సో విజయ్ సింహ ఎవరైతే 2024 బ్యాచ్ స్టూడెంట్ మన దాంట్లో జాయిన్ అయ్యాడో, విజయ్ సింహ యొక్క జెన్యున్ ఫీడ్బ్యాక్ అండి. ఎందుకంటే టెస్ట్ సిరీస్ అని చెప్పేసి మీరేదో వస్తున్నారు, మేమేదో చిల్లర చిల్లర టెస్ట్ సిరీస్లు ఇచ్చామనుకోండి, మాకు వాల్యూ ఉండదు ముందు మేము. ఓకేనా. ప్రతి టెస్ట్ కూడా హై క్వాలిటీగా డిజైన్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ చూడండి, ఈజీ ఈఎంఐ ఆప్షన్. ఓకేనా. ఈఎంఐ ఆప్షన్ కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా ఎందుకు మేము ప్రొవైడ్ చేస్తున్నాము అంటే, అందరూ కూడా ఆర్థికంగా ఆ, అంటే ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఉండరు. ఇప్పుడు బేసిక్గా ఒక పేదవాడు కానివ్వండి, ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఏంటి అంటే మంచి గోల్ ఉంటుంది. అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి నేను ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ అవ్వాలి. కాకపోతే వాళ్ళని ఆపేది ఏంటి అంటే డబ్బులు. ఓకేనా. సో అలా డబ్బులు మిమ్మల్ని ఆపుతుంది అని తెలిసి మనము మనం పెట్టే ఫీజుకి కూడా ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నాం అనమాట. ఓకేనా. ఆ ఫీజ్ డీటెయిల్స్ మనం లాస్ట్లో చూద్దాం. నెక్స్ట్ చూడండి, లైఫ్ టైం వ్యాలిడిటీ. ఓకేనా. బేసిక్గా ఒక అకాడమీ యూజువల్లీ మనకి 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తుంది, లేదా మాక్సిమం 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఇస్తుందండి యూపీఎస్సీ అకాడమీస్. బట్ మన స్టూడెంట్స్ యూపీఎస్సీఏ కాకోకుండా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా హెల్ప్ అయ్యే విధంగా అదే వీడియోస్ మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటాయి అనమాట. మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా మెటీరియల్ షేరింగ్ కానివ్వండి, క్విక్ అప్డేట్స్ కానివ్వండి, ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఫర్ యువర్ కన్వీనియన్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మన టీం గురించి చెప్పాను కదా. ఆ పాత వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఇక్కడ అందరూ కూడా యూపీఎస్సీ మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాసి ఇంటర్వ్యూస్కి వెళ్ళిన వాళ్ళు అండ్ అలాగే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మాత్రమే ఉంటారు. ఏ ఒక్కరు కూడా మనం ఏదో చిల్లరగా బయట ఎవరి పడితే అని చెప్పించే అకాడమీ అయితే కాదండి. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇవి స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్స్. ఇవన్నీ కూడా ఇందాక ఇన్స్టాగ్రామ్ పేజ్ చెప్పాం కదండి, అక్కడ ఇన్స్టాగ్రామ్లో అయినా దొరుకుతాయి, లేదా మన టెలిగ్రామ్లో కూడా దొరుకుతాయి మీకు. ఓకే. సో లాస్ట్ మనం ఫీజుకి వెళ్ళిపోదాము. ఓకేనా. ఎస్. సో బేసిక్గా మన మోటో ఏంటండి అంటే, బేసిక్గా ఈ అకాడమీ స్థాపించిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, యూపీఎస్సీని ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి తీసుకురావాలి. యూపీఎస్సీ అంటే ఓన్లీ ధనవంతుడు ప్రిపేర్ అయ్యేదే కాదు అనే ఉద్దేశంతో మనం అకాడమీ స్టార్ట్ చేసాం. అందుకే సే నో టు కాస్ట్లీ యూపీఎస్సీ కోచింగ్ అని ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ మన మోటో ఏంటి, టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అట్ అఫోర్డబుల్ ప్రైజెస్ టు అవర్ తెలుగు స్టూడెంట్స్. ఓకేనా. ఖచ్చితంగా మనం ఇచ్చే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ క్వాలిటీ మీరు చెక్ చేసుకోవాలి అంటే ఏం చేస్తారు అంటే, మీకు డౌట్ ఉంటుంది ఆబ్వియస్లీ కొత్త స్టూడెంట్స్కి. సో మీరు ఏం చేస్తారు అంటే, ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. మన విఐపి లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్లో. ఐఓఎస్కి కూడా ఉంది సపరేట్గా, అండ్ అలాగే ల్యాప్టాప్ యూజర్స్ కూడా సపరేట్గా ఉంది. ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్ కాల్ చేయండి. 8985237565 నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మన టీం మీకు రిజాల్వ్ చేస్తారు ఎలాంటి క్వరీస్ ఉన్నా. ఓకేనా. మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టోర్ సెక్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ స్టోర్లోకి వచ్చిన తర్వాత ఇట్లా సెర్చ్ చేయండి, టార్గెట్ అని మీరు సెర్చ్ చేశారనుకోండి. టార్గెట్ యూపీఎస్సీ 2024 అని, అంటే మన 24 బ్యాచ్ వాళ్ళకి 2 బ్యాచెస్ స్టార్ట్ చేసామని చెప్పుకున్నాం కదా. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు 44 ఫ్రీ కంటెంట్ ఉన్నాయి. అంటే మన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 44 క్లాసెస్ ఫ్రీగా ఇచ్చాము. అండ్ ఇవి ఇంకా పెంచుతామండి. మనం ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా 5 క్లాసెస్ చేస్తాం ఇవాళ ఈ వీడియో తర్వాత. మోస్ట్లీ చేసిన తర్వాత మీరు ఈ క్లాసెస్ అన్నీ చూడండి. చూసిన తర్వాత మీకు అసలు ఒక అకాడమీ ఇంత క్వాలిటీ క్లాసెస్ ఇస్తుందా అని మీరు డెఫినెట్గా షాక్ అవుతారు. ఓకేనా. ఇది మేము చెప్పుకునే గొప్పతనం కాదండి, మేము ఇచ్చే క్వాలిటీ అలాంటిది. రైట్. నెక్స్ట్ చూడండి, ఫీజు గురించి వద్దాం. మనం స్టార్టింగ్ వీడియోలో చెప్పుకున్నాం 10,000 రూపాయల ఫీజు ఎలా తగ్గించుకోవాలి అని చెప్పేసి. యూజువల్గా మీరు ఏ అకాడమీకైనా వెళ్ళండి, యూపీఎస్సీ అకాడమీస్ అన్నీ కూడా 1,50,000 మినిమం ఫీజు ఛార్జ్ చేస్తాయి. దాంతోపాటు మీరు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి హైదరాబాద్ ఆర్ ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు హాస్టల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి మినిమం 10,000. దాంతోపాటుగా మీ మిసిలేనియస్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఒక కాస్ట్లీ డబ్బు ఉన్నవాడు మాత్రమే బేర్ చేసేలాగున్న సిచ్యువేషన్స్ అనమాట. కానీ మనం ఏం చేసాము అంటే, మన ఫీజు 75,000 పెట్టామండి, విచ్ ఈస్ వెరీ అఫోర్డబుల్. అండ్ ఇందాక చెప్పాను, ఈ 75,000లోనే మీకు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్ వస్తుంది, ఆన్సర్ రైటింగ్ వస్తుంది, టెస్ట్ సిరీస్ వస్తుంది,
దాంతోపాటుగా సీసాట్ క్లాసెస్ వస్తున్నాయి, కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి. మరి ఇంత వాల్యూ యాడెడ్ మెటీరియల్ కూడా మేము ఇస్తున్నాం కాబట్టి 75,000 ఛార్జ్ చేస్తున్నామండి. కాకపోతే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఎవరైతే మనకి అంటే నెక్స్ట్ 10 days లోపు జాయిన్ అవుతారో, ఓకేనా, ఈ వీడియో చూసే నెక్స్ట్ 10 days లోపు అంటే 20th మే లోపు ఎవరైతే జాయిన్ అవుతారో, అంటే ప్రీ బుకింగ్ చేసుకుంటారో, మీ అందరికీ కూడా 10,000 డిస్కౌంట్ ఇస్తున్నామండి. ఫ్లాట్ 10,000 డిస్కౌంట్. దీంట్లో ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు. అయితే మీరు అనుకోవచ్చు, మరి ఫీజు 65,000 అవుతుంది కదా, మరి 65,000 నాకు తెలుసు మీ టాక్టిక్స్ అన్ని మీరు ఒకటేసారి పే చేయించుకుంటారు అని చెప్పేసి అంటారు. లేదండి, ఆ 65,000కి కూడా మేము ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నాము. ఎలా ఇస్తున్నాము అంటే, ఫస్ట్ ఈఎంఐ వచ్చేసి మీరు 20,000 పే చేయాలి, సెకండ్ ఈఎంఐ 15, థర్డ్ ఈఎంఐ 15 అండ్ అలాగే ఫోర్త్ ఈఎంఐ 15. ఓకేనా, 4 ఈఎంఐ ఆప్షన్లు కూడా మీ కన్వీనియన్స్ కోసం మనం ప్రొవైడ్ చేస్తున్నామండి, విచ్ ఈస్ వెరీ అఫోర్డబుల్. అండ్ మీరు మన క్లాసెస్ అన్ని చూడండి, మన స్టూడెంట్స్తో మాట్లాడండి, మాట్లాడిన తర్వాతే మన అకాడమీలో జాయిన్ అవ్వండి. ఏ దమ్మున్న డైరెక్టర్ కూడా ఈ మాట చెప్పమని చెప్పండి, మా స్టూడెంట్స్ని అడిగి మా క్వాలిటీ చెక్ చేసుకొని రండి అని ఎవడు చెప్పడండి బయట. ఓకేనా, ఏ కాడికి మిమ్మల్ని మీరు రావడము, మీ దగ్గర నుంచి మీ డబ్బులు దోపిడీ చేసుకోవడము, 50% ఆఫ్ ద సిలబస్ కూడా కంప్లీట్ చేసుకోకుండా పంపించే లాగా ఉన్నాయన్నమాట మన అకాడమీస్ అన్ని. బట్ యూఆర్ రియలీ లక్కీ అని చెప్పుకుంటున్నానండి, బికాస్ విఐపిఐఎస్ అకాడమీ స్థాపించింది కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి, తక్కువ ధరలో ఇవ్వాలని చెప్పేసి వస్తున్నాం మనము. సో దానికి తగ్గట్టుగానే న్యాయం చేస్తామండి. మీరు పే చేసే ప్రతి రూపీకి కూడా మీకు ఈక్వల్ అమౌంట్ కన్నా ఎక్కువనే మేము మీకు ఇస్తామన్నమాట మన సర్వీసెస్. ఓకేనా, దాంట్లో ఎటువంటి మీరు భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు కూడా పైన ఇందాక మనం స్టూడెంట్స్ చెప్పుకున్నాం కదండి, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్ ఎందుకు ఇస్తారండి? వాళ్ళు హ్యాపీగా ఉంటేనే ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఓకే, నాకు ఈ అకాడమీ నుంచి న్యాయం జరిగింది అనుకున్నప్పుడే ఎవడన్నా ఫీడ్బ్యాక్ ఇస్తారనమాట. సో మీరు కూడా అలానే ఫీడ్బ్యాక్ ఇస్తారని నేను పాజిటివ్గా నమ్ముతున్నాను, బికాస్ వి బిలీవ్ ఇన్ అవర్ క్వాలిటీ అండ్ వి బిలీవ్ ఇన్ అవర్ టీమ్. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి ద రియల్ యూపీఎస్సి క్లాసెస్ అనుకుంటే డెఫినెట్లీ మన అకాడమీలో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగి మీకు యూపీఎస్సితో పాటుగా ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఈజీ అయ్యే ఒక పూల పాత్ని అయితే మేము క్రియేట్ చేస్తాము. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఓకేనా, బిలీవ్ ఇన్ విఐపిఎస్ అకాడమీ, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. డెఫినెట్లీ మీ సక్సెస్ అనేది వస్తుంది. సక్సెస్ వచ్చినప్పుడు సక్సెస్తోనే మనం చూపిద్దాం. ఓకేనా, లక్షలు పెట్టేసి అక్కడ ఏముండదండి, ఉత్త డ్రామాలు చేస్తారు. ఓకేనా, మీరు అక్కడికి వెళ్తానంటే వెళ్ళండి. మన అకాడమీకి 2024 బ్యాచ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్లో గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా అండి, చాలామంది అదర్ అకాడమీస్లో లక్షలు కోల్పోయి మోసపోయిన స్టూడెంట్స్ ఎక్కువ జాయిన్ అయ్యారు. సో మాకు కొద్దిగా బాధ అనిపించిందండి, ఎందుకంటే ఆల్రెడీ ఒక దగ్గర డబ్బులు పెట్టారు, పెట్టిన తర్వాత అది మోసం, ఒక అకాడమీ మోసం చేసిన తర్వాత ఇంకొక అకాడమీ దగ్గర జాయిన్ అయితే స్టూడెంట్కి ఎంత బాధ ఉంటుంది, మాకు కూడా ఎంత బాధ ఉంటుందండి. సో మనం ఎప్పుడు అలా చేయమండి. ఒకసారి మన అకాడమీలోకి మీరు ఎంటర్ అయ్యారు అంటే డెఫినెట్లీ నేను 100% బల్లగుద్ది చెప్తున్నాను, యూ విల్ నెవర్ రిగ్రెట్, అరే ఈ అకాడమీలో నేను అనవసరంగా జాయిన్ అయ్యాను అనే రిగ్రెట్ అయితే ఎవరికి ఉండదండి. ఓకేనా, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు అడ్మిషన్ కావాలి అనుకుంటే ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, 8985237565 అనే నెంబరు. ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి, మీకు ఖచ్చితంగా 10,000 డిస్కౌంట్ అనేది వస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.